అది నూనె పోసి పెట్టాం కదా చూడు పెట్టావు వెలిగిందా? వెలిగింది. నూనె కొంచెం వేడెక్కిందా? వేడెక్కింది. బెండకాయ ముక్కలు దాంట్లో వేసి బెండకాయ ముక్కలు వేసే మొత్తం జాగ్రత్తగా మారిపోకుండా కలుపుతూ ఉండాలి. మొత్తం వేసేయి. బాబాయ్ వేగినాయా? వేగినాయి. సరే, మంట తగ్గించుకో. జాగ్రత్తగా జల్లెడితో తీసి వాటిని గిన్నెలో వేయి. జాగ్రత్త, చేయి కాలుతుంది. జాగ్రత్త. కబాపి వీటిని పక్కన పెట్టుకో. ఇప్పుడు ఏం చేయాలంటే మనం తిరుగుమాత వేయాలి. కింద ఉన్న పెనం తీసుకో. కింద ఉన్న పెనం ఇదా? ఆ పెనం తీసుకో. దీంట్లో మనం తిరుగుమాత వేసుకోవాలి. ఓహో, ఏం చేయబోతున్నావు? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. పెట్టుకో, దాని మీద పెట్టుకో. వెలిగించు స్టవ్. తక్కువలో పెట్టావు కదా? పెట్టా. వెరీ గుడ్. బా, ఏం చెప్పకలే చేసేస్తున్నాడు. తాలింపు పెట్టరారే అని అంటే చాలు, పెట్టి పోగంట అయింది. ఎంత ఎదిగిపోయావురా బిడ్డ, అంతే. నీకెందుకు, నేను చూసుకుంటా. ఎంత ఎదిగిపోయావురా బిడ్డ. రావాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఫోన్ చేసి నాకు చెప్తే చాలు. అరే ఈ ఐటమ్ చేసేరా అంటే మొత్తం నేను చూసుకుంటా. అదే నాకు కావాల్సింది. యా, వీటిని ఏమంటారు తెలుసా? ఆవాలు అంటారు. పేర్లు కూడా గుర్తొస్తున్నాయి నీకు తిరుమలతో పాటు. దీని తర్వాత శనగపప్పు. శనగపప్పు వేయి. మినపప్పు. మినపప్పు. కరివేపాకు వేయాలి కదా మరి, దాంట్లో వేయాలి కదా మరి. ఒక చిటికెడు పసుపు కూడా వేయి. జీడిపప్పు వేసుకో. ఇప్పుడు జీడిపప్పు వేద్దాం. వేసావా? ఆ బాణల్లో ఉన్న అన్నం తీసుకురా చెప్తా. నేను పెడతానుగా బాబాయ్, నీకెందుకు అంత. అమ్మా, స్టవ్ ఆపేవా? ఆపేసా. ఎండుమిరపకాయలు వేయి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని మీద ఆ తిరుగుమాత అంతా వేసి దీని మీద ఉప్పు వేసుకో. ఆ బెండకాయ ముక్కలు వీటి మీద వేసి జాగ్రత్త, నీళ్ళు పడకుండా 2 చేతులతో శుభ్రంగా కలుపు. ఆ ఉప్పు మొత్తం ఆ తిరుగుమాతలోను బెండకాయ ముక్కలు అన్నిటిలోనూ కలవాలి. ఇందులో వేసేసుకుంటే ఓకే. ఎలా కలుపుకోపోని, ఎలా అయితేనే బాగా సవ్యంగా కలపడం కావాలి మనకి. ఏమిటి పులిహార కలిపినట్లేరా? అవును, కొబ్బరి కూడా వేసావు కదా దీంట్లో? వేయలేదు కదా. వేయాలి కదా మరి, నువ్వు చెప్పాలి కదా. ఏం పర్లేదు, కొబ్బరి ఆఖరి వేసుకున్నా పర్లేదు. సరిపోతుంది, చాలు. మొత్తం కలిపిరా, మొత్తం కలిపిరా. ఇంకా పొడి పొడిగా తెల్లగా అన్నం కనపడుతుంది. అలా కాకుండా లైట్ ఎల్లోయిష్ కలర్ రావాలి. ఓహో, లేత బంగారం రంగు. ఇప్పుడు దాని మీద ఏం చేస్తామంటే కొత్తిమీర చల్లు. కొత్తిమీర. అది ఇక్కడ ఎలా చల్లేవో అలా ఉండాలి, అంతేగాని అలా పారేయడం కాదు. అలా 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 చాలా అందంగా మనం ఒక వస్తువు చేస్తే చూడగానే తినాలి అనిపించాలి. ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది కదా. రుచి ఇంకా అదిరిపోతుంది. బ్రహ్మాండంగా ఉంది కదా. సూపర్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ.